వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అస్మద్గురుభ్యో నమః. త్రయోదశి శనివారం, మూడు కలిసి వస్తే ఏ మంత్రం జపించినట్టయితే మనకి ఉపయోగం ఉంటుంది అంటే ఆ ఒక్కరోజే జపిస్తారా? మీరు ఉత్తర రోజుల్లో జపించరా? ఉత్తర రోజుల్లో మీకు శనిదేవత అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం అవసరం లేదా? అయ్యా, కంగారు పడకండి. దీనికోసమని ఇలాంటి ప్రశ్నలు ఆధునికులు అడుగుతారని తెలిసే ఒకప్పుడు పుష్కరుడు అనే మహానుభావుడు వరుణదేవుడి కుమారుడు. ఆయన పరశురాముడికి బోధ చేశాడు ఒకసారి ఒక పురాణంలో. ఇది మాత్స్యంలో ఉంది, విష్ణు ధర్మోత్తరంలో ఉంది, అలాగే మార్కండేయ పురాణంలో కూడా ఉంది, వేరే చోట కూడా కనిపిస్తాయి. ఇది ఆదిత్య శయన వ్రతము అని చెప్పి సూర్య భగవాను లోపల అంతర్యామిగా పరమశివుల వారు ఉంటారని చెప్తూ అక్కడ 27 నక్షత్రాల వాళ్ళు ఏ ఒక్క మంత్రాన్ని ప్రత్యేకించి జపించవచ్చు, ఒక సంవత్సరం పాటు కూడా జపించవచ్చు. సర్వ సౌభాగ్యాలు, ఆరోగ్యము అన్నీ లభిస్తాయి, కార్యసిద్ధి జరుగుతుంది. అందుకని అవి మనకిప్పుడు చెప్పుకుందాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెన్ను కాగితం దగ్గర పెట్టుకోండి. మా వాళ్ళు స్క్రోలింగ్లో వీటిని అందిస్తారు. 27 నక్షత్రాలు కదండి, 27 నామాలు, దానికోసం అని చెప్పి. ఇది హాయిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, రెడీగా పెట్టుకోండి. కాగితము కలం పక్కన పెట్టుకోండి. మొదటిది మూలా నక్షత్రం వారు. ఓం విశ్వధరాయ నమః. మూలా నక్షత్రం వారు ఓం విశ్వధరాయ నమః. రోహిణీ నక్షత్రం వారు ఓం అనంతాయ నమః. ఇక మూడవది అశ్విని నక్షత్రం వారు ఓం వరదాయ నమః. తరువాత అశ్విని తరువాత పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మనకందరికీ తెలిసిన మంత్రం ఏది? ఓం నమః శివాయ. దీన్ని జపించుకోండి. ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి ఈ నక్షత్రం వారు ఓం పంచ శరాయ నమః. ఎక్కడ మంత్రాల లోపల ఒత్తక్షరాలు, అక్షరాలు మార్చడానికి వీలు లేకుండా ఉంది. అక్షరం మారిపోతే భావం మారిపోతుంది, జాగ్రత్త. ఓం విడిగా పలకండి, పదం పలకండి, నమః అని పలకండి. ఓం కేశవాయ నమః ఓం అలా చదవకండి మీరు దయచేసి. ఓం చదివి పదం చదివి నమఃతో పూర్తి చెయ్యండి. ఇక కృత్తికా నక్షత్రం వాళ్ళు ఓం శాంగధరాయ నమః. అదేమండి, శాంగం విష్ణుమూర్తి కదండి, నిజమే. స్వామి చేతిలో కూడా ఉంది పినాకము, దానికి కూడా వేరే కారణం చేత ఈ పేరుంది, శాంగధరాయ నమః. అలాగే భాద్రపద నక్షత్రం ఉంది, భద్రపదం. అదేమిటి చేయాలి? ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర వాళ్ళేమిటి? ఓం కేసి నిషూదనాయ నమః. ఇది కూడా విష్ణువుకి సంబంధించింది, పరమశివుల వారికి సంబంధించినది. అలాగే రేవతి నక్షత్రం వారు ఓం సామ్నాం అధీశాయ నమః. సామవేద మంత్రముల సారానికి అంతటికీ కూడా మూలమైన వాడ పరమాత్మ. అనురాధ నక్షత్రం ఓం సహస్రభానవే నమః. సూర్యుని లోపల ఉంటాడు పరమాత్మని మనకి మహాసౌరం ఇవన్నీ చెప్తాయి, అందుకని సహస్రభానవే నమః. ధనిష్ఠ నక్షత్రం వారు ఓం అఘౌఘ విధ్వంసనాయ నమః. మా పాప సమూహాలన్నిటినీ కూడా తొలగించేవాడా. విశాఖ నక్షత్రం వారు శంఖ చక్ర అసి గద ఆయుధాయ నమః. అంటే ఏమిటి? మీరు శంఖము, చక్రము, ఖడ్గము, గద ఈ 4 ధరించిన వాడా పరమాత్మ, మమ్మల్ని రక్షించవయ్యా. అంతేకాదు హస్త నక్షత్రం వారు రాక్షస నియంత్రే నమః. ఎక్కడెక్కడ రాక్షసులుంటే అవసరమైన చోట వాళ్ళు తన భక్తులైనా కానీ నిగ్రహిస్తాడు ఆయన, అది విశేషం. పునర్వసు నక్షత్రం ఇందాకడే మంత్రమే మళ్ళీ వస్తుంది. ఓం సామ్నాం అధీశాయ నమః. ఆశ్లేష నక్షత్రం ఓం విబుధ ప్రియాయ నమః. శంకరాత్ జ్ఞానమన్విచ్చేతని కదా, జ్ఞానం కలిగిన వాడే విబుధుడు, దేవతలతో సమానం
అంచేత ఓం విబుధ ప్రియాయ నమః. అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఓం అసంగాయ నమః. సంగము కలిగిన వాని వలనే ఉంటాడు. పార్వతీదేవి శరీరంలో సగభాగమా, పైన గంగ ఉన్నదా అంటే దానికి మా ఆత్రేయ గారు చాలా అందంగా చెప్పారు. అయితే ఎవరో పిలిస్తే వచ్చింది, ఎవరి కోసమో పోతుంది, మయాన మదిలి వేసింది, ఆలి అంటే చెల్లదులే అన్నాడు ఆయన. గమనించండి, సంగం ఉంది కానీ నిస్సంగుడు ఆయన. ఇక శ్రవణం ఓం వరాహ రూపిణే నమః. అంటే వరాహం అంటే ఇది మనకి తెలిసిన అర్థం ఒకటే, పంది అని ఊరబంది అని చెప్పి. కానీ వేదంలో వరాహం అంటే శ్రేష్టమైన ఆహారమని, శ్రేష్టమైన ఆహారమునిచ్చువాడని, ఆహారము లోపల శ్రేష్టత కలిగించేవాడని అర్థం ఉంది. అలాగే పుష్యమి నక్షత్రం ఓం సద్యోజాతాయ నమః. మనకి రుద్రాధ్యాయంలో సద్యోజాతం ప్రపద్య అంటే దాని వ్యాఖ్యానం చేసేది తెలుసిన నరసింహస్వామి చెప్పారు. సద్యోజాతం ప్రపద్యే, సద్యోజాతం సద్యోజాతం నారసింహం ప్రపద్యే. ఇది శంకరాచార్యుల వారు స్వయంగా మనకి వ్యాఖ్యానంలో అందించింది. అలాగే స్వాతి నక్షత్రం కారణాయ నమః. శతభిషం ఓం భార్గవనందనాయ నమః. అంటే పరశురాముడు భృగువంశంలో పుట్టినవాడు భృగు మహర్షి ఉన్నాడే, ఆ మహానుభావుడు, ఆయన దుర్వాసుడు వీళ్ళంతా కూడా పరమశివుని అంశ, అందుకని భార్గవనందనాయ నమః. అలాగే మఖా నక్షత్రం ఓం గ్రహ గణేశాయ నమః. గ్రహగణములన్నిటికీ కూడా భూత ప్రేత పిశాచ గణాలని అనుకుంటా మనం. గణములు అంటే సమూహము, దేవతా సమూహాలు. వీటన్నిటికీ కూడా ఈశానుడు నువ్వు. అంతేకాదు మృగశిర అంటే మనోహరాయ నమః. నక్షత్రాలన్నీ కూడా ఏం జరిగాయి? మృగము రూపంలో ఉన్నాయి. ఈ మృగము ఎవరు? అగ్నిదేవుడు. కోపం వచ్చి మృగరూపం ధరించి పారిపోతే పరమశివుల వారు వెళ్ళి వెనక్కి పట్టుకొచ్చారు. అందుకని మృగశిర లోపల మనోహరాయ నమః, మనస్సుని హరించేవాడు పరమాత్మ. అలాగే చిత్రా నక్షత్రం శాంత బుద్ధాయ నమః. బుద్ధావతారం దురదృష్టం కొద్దీను కాదండి, శాంత బుద్ధాయ నమః. శాంతాన్ని నీకెప్పుడు కూడా అనుగ్రహిస్తాడు. అంతే చూడండి, అక్కడ హాయిగాను అని కొత్తవన్నీ శివాలయాల్లో ప్రవేశపెడుతున్నాం తప్ప అక్కడ శివాలయంలో ఎప్పుడూ కూడా హడావిడే ఉండదు, ప్రశాంతంగా ఉండాలి. అక్కడ ఇప్పుడైతే డప్పులో కొట్టడం ఎక్కడి నుంచి వచ్చింది? కలకత్తా ప్రాంతం నుంచి వచ్చింది. అదంతా కూడా శాంత బుద్ధాయ నమః. అలాగే భరణీ నక్షత్రం వారు కఠోర ధామ్నే నమః. ఆయన చూడడానికి దర్శనానికి ఎంత బాగా మనకి దర్శనమిస్తారో, ఆయన ఉన్న కాంతి ఉన్న చోటు రావణాసురుడు లాంటి వాడు తలకిందులయ్యాడు. కఠోర ధామ్నే నమః. ధామం అంటే కాంతి. అలాగే ఆర్ద్రా నక్షత్రం, ఇది ఓం కేశవాయ నమః. ఆర్ద్రా నక్షత్రం ప్రశస్తమైన కేశములు కలిగినవాడ పరమాత్మ అని ప్రార్థన. అదిగో అలాంటి స్వామిని జాగ్రత్తగా త్రయోదశి శని వచ్చిన రోజే కాదు, మిగిలిన రోజులు కూడా, మిగిలిన రోజులంతా కూడా 108 సార్లు చదువుకోండి. పాలను నివేదన చేయండి, కాస్త తేనె వేసి, లేదా మీ దగ్గర ఏ పండు ఉంటేవి, పటిక బెల్లం ఏదైనా ఉంచండి. ఆముదంతో దీపం వెలిగించండి. ఇది విశేషం. ప్రదక్షిణలు 11 శ్రద్ధగా అడుగులో అడుగు కలుపుతూనే చేయాలి ప్రదక్షిణం. అలాగే శివాలయానికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం అన్నది మళ్ళీ ఇటీవలి కాలం, అంటే ఒక 50-60 ఏళ్ళుగా మొదలైంది. వేరే కారణాలు అలాంటివి నేను మాట్లాడటలేదు. అక్కడ స్వామివారి పాదోదకాన్ని శిరస్సు మీద ధరించండి, క్షేమం కలుగుతుంది. స్వస్తి.